రూ. 22,400 లోపు మా వాళ్ళు సంపాదించుకున్నాము. కానీ మాకు $32తో అప్గ్రేడ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇదండి ఇది. ఓకే ఫ్రెండ్స్. సో మీరు లాగిన్ అయ్యి ఓపెన్ చేస్తే ఇది స్క్రీన్ షాట్ లైవ్ కాదండి, లైవ్ తర్వాత చూపిస్తాను. ఫండ్ ట్రాన్స్ఫర్ అండ్ స్విచ్ ఐడి అని ఉంది. ఓకే అండి, దీన్ని మనం టచ్ చేస్తాం. టచ్ చేయగానే మీకు ఇటువంటి స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో ఏం రాస్తుందండి? ఫండ్ ట్రాన్స్ఫర్ అండ్ స్విచ్ టు osmos.com, ఫండ్ ట్రాన్స్ఫర్ అండ్ స్విచ్ టు osmostechno.com. ఏమంటే టెక్నో.com. వార్నింగ్, యువర్ బ్యాలెన్స్ ఫండ్ $16 అండ్ యువర్ ఐడి విల్ బీ ట్రాన్స్ఫర్డ్, స్విచ్ టు osmotechno.com and your ID will be blocked here. If you are agree then only యూజ్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్. ఇందులో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఇక్కడ నుంచి మీకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే, అంటే వేరే ఆ ఇంటర్నేషనల్ వెబ్సైట్కి వెళ్ళాలంటే $16 అక్కడ మీకు మేము ఇస్తాము. అదేవిధంగా మీరు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే $1,200 మీకు ఎటువంటి ఇన్కమ్ రాదు, మీరు ఏదైనా చేయాల్సింది దాంట్లోనే చేయాల్సింది అని వాళ్ళు క్లియర్గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఇది నచ్చితే మీరు దీనికి ఒప్పుకుంటే అప్పుడు సెండ్ ఓటీపీ అని దీన్ని మీరు టచ్ చేస్తారు. టచ్ చేయగానే ఒక ఓటీపీ వస్తుంది మన మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ మనం వేయగానే మనం ఆ నెక్స్ట్ ఆ వెబ్సైట్లోకి మనం వెళ్తాం. సో నేను ఆ విధంగా చేశాను. ఓటీపీ వచ్చింది, ఓటీపీ వేశాను. ఓటీపీ వేయడంతో అక్కడ ఏంటేంటి వచ్చాయి, ఏ విధంగా వచ్చాయని మీకు నేను చూపించబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇందాక ఏదైతే ట్రాన్స్ఫర్ అయిందో ఆ ఐడి నెంబర్ వేశాను, ఆ సైన్ ఇన్ వేశాను. ఇది నా ఐడి నెంబర్ కాదండి, నా కింద ఎవరో జాయిన్ అయ్యారు వాళ్ళ తాలూకు ఐడి నెంబర్ అది. ఈ ఐడి నెంబర్ ఇది. సో దీన్ని ఏం మీరు ఫాలో అవ్వక్కర్లేదు, ఓన్లీ డెమో కోసం నేను చెప్తున్నాను. దీని కింద కూడా మీరు ఎవరు జాయిన్ అవుదామని కూడా అనుకోకండి. ఇక్కడ కొత్త వాళ్ళకి చెప్తాను. సైన్ ఇన్ మనం టచ్ చేస్తున్నాం. టచ్ చేయగానే ఇక్కడ మనకేం కనిపించిందంటే టాప్అప్ వాలెట్ $20. ఇందాక $16 ఉండేది, ఇప్పుడు $20 ఎలా వచ్చిందని మీరు అనుకోవచ్చు. అయితే కంపెనీ వాళ్ళు ఏం ఆప్షన్ పెట్టారంటే, మీరు జాయిన్ అయిన తర్వాత ఇంతవరకు మీరు ఎటువంటి విత్డ్రాల్ చేయకపోయినా లేదా పిన్ ట్రాన్స్ఫర్ కానీ $1 కూడా మీరు దాంట్లోంచి ముట్టుకోకపోతే మీకు ఇక్కడ $20 ఇస్తామని చెప్పారు వాళ్ళు. అందుకోసం ఇది $20 మనకి ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలండి, ఇంకొక $12 పెట్టి ఈయన దీన్ని టాప్అప్ చేసుకుంటే యాక్టివేట్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. ఇది టాప్అప్ వ్యాలెట్లో మామూలుగా మీరు ఇంతవరకు ఎవరైనా సరే కూడా మీరు జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళకి మీకు వస్తుంది $16 వస్తుంది. ఎవరు మీరు విత్డ్రాల్ తీసుకుంటే లేదా మీరు ఏదైనా దేనికైనా సరే కూడా మీరు అక్కడ నుంచి ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు $16 మాత్రం వస్తుంది. ఏమీ చేయకుండా ఉంటే $20 వచ్చేస్తుంది. అదేవిధంగా నాకు ఏదైతే బ్యాలెన్స్ అక్కడ ఉందో ఆ బ్యాలెన్స్ నాకు డాలర్ రూపంలో కూడా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, దీని పేరు OSM వ్యాలెట్ అంటారు. ఇది ఇన్కమ్ బ్యాలెన్స్. మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో అది ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే వ్యూ సబ్స్క్రిప్షన్ వ్యాలెట్ ఏంటంటే, మనం ఏదైనా సరే మనకి ఇందులో డాలర్స్ మనం లోడ్ చేసుకోవచ్చు. ఎట్లాగండి, మన ఎథీరియం వాడి కానీ లేకపోతే మన బిట్కాయిన్ వాడి కానీ లేదా మన సీనియర్ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అయినా వచ్చినటువంటివి ఈ సబ్స్క్రిప్షన్ వ్యాలెట్లోకి వస్తాయి. ఇప్పుడు మనం ఏ విధంగా యాక్టివ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం మెనూని ఈ పైన చూడండి, దీన్ని మెనూ అంటాము. దీన్ని మనం టచ్ చేస్తున్నాం. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ రిజిస్ట్రేషన్, టాస్క్, యాడ్ ఫండ్, ట్రాన్సాక్షన్ హిస్టరీ. యాడ్ ఫండ్ ఏంటంటే మన సబ్స్క్రిప్షన్ వ్యాలెట్లో మనం యాడ్ చేసుకోవడానికి దీన్ని ఉపయోగించవచ్చు. సపోజ్ దీన్ని టచ్ చేసాము. టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత నో పేమెంట్స్ అని ఉంది, చూసారు కదా. సబ్స్క్రిప్షన్ వ్యాలెట్ ఏమీ లేదు. ఇక్కడ మనం దీన్ని టచ్ చేస్తాము. టచ్ చేసిన తర్వాత బీటీసీ కానీ మనం చేసుకోవచ్చు, లేదా ట్రాన్స్లో అయితే ఈజీగా ఉంటుంది, తక్కువ రేట్ కాబట్టి ట్రాన్స్ చేసుకోవచ్చు అండి. ఈ ట్రాన్స్ని ఇక్కడ వేస్తాము. ఎంటర్ వాల్యూ, సపోజ్ మనం $8 కొందాం అనుకుంటున్నాము, ఒక $12 కొందాం అనుకుంటున్నాం అనుకోండి, $12 అని వేసాం. వేసిన తర్వాత యాడ్ యూఎస్డి ఫ్రమ్ ట్రాన్స్, ఈ ట్రాన్స్ని యూఎస్డి నుంచి ట్రాన్స్లోకి మారిస్తే ఇక్కడ మనం కొద్దిగా ఎన్ని ట్రాన్స్ మనం కొనాలి అనేది మనకు చూపిస్తుంది అనమాట ఇది. సో ఎన్ని ట్రాన్స్ అని మనం కొనాలి చూపించి ఆ అడ్రస్ చూపిస్తుంది. ఈ అడ్రస్ తీసుకెళ్ళి మనకి ఏదైతే ట్రాన్స్ ఉన్న వ్యాలెట్లో ఉందో చూడండి ఇక్కడ. సో 13కి ఇది పేమెంట్ ఐడి, ఇది ఇక్కడ దీన్ని ఈ అడ్రస్ అనమాట, దీన్ని కాపీ చేస్తాం. కాపీ చేసి ఇక్కడ నుంచి ఎక్కడ పెడతాం, ఈ కాపీ చేసిన తర్వాత
దీన్ని నేను చెప్పాను చూడండి, కాయిన్ స్విచ్ అనేటువంటి అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోమని చెప్పాము. దాంట్లో నేను కొనుక్కోవచ్చు, లేదా వజ్రక్స్ కానీ, జియోటెక్స్ కానీ, జిబ్బే కానీ, ఇలాగ దాదాపుగా ఒక 40 నుంచి 50 అనేటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి. దాంట్లో మనం ఈ కాపీ చేసినటువంటి ఈ అడ్రస్ని మనం కట్టే చేసి అక్కడ నుంచి మనం విత్డ్రా చేస్తే మనకి ఇక్కడ ఈ $13 వచ్చేస్తాయి అనమాట. ఇది ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన $13 ఎక్కడికి వస్తాయి, మనకి ఈ సబ్స్క్రిప్షన్ వాలెట్ దీంట్లోకి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మనం ఏ విధంగా యాక్టివ్ చేసుకోవాలి, సబ్స్క్రిప్షన్ వ్యాలెట్లోకి మీకు కావాలంటే మీ సీనియర్ని అడగండి, ఆయన మీకు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ లేదు అనుకుంటే మీరు ఈ విధంగా నేను ఆల్రెడీ పెట్టాను కాయిన్ స్విచ్ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకో ఎలా కొనాలని కూడా చూపించాను. అక్కడ నుంచి కొని మీరు పెట్టుకోవచ్చు. యాక్టివేషన్ ఎలాగా, మళ్ళీ మెనూని టచ్ చేస్తాం. టచ్ చేసిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బై గేమింగ్ సోషల్ సబ్స్క్రిప్షన్. సో బై గేమింగ్ అని దీన్ని టచ్ చేస్తాము. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎక్కడెక్కడ ఏమున్నాయండి, ఓఎస్ఎంఓ వాలెట్లో $13 ఉంది, టాప్అప్లో $20 ఉంది. సబ్స్క్రిప్షన్ ఏమీ లేవు, ఇన్కమ్ వ్యాలెట్లో కూడా ఏమి లేదు, ఎందుకంటే మనకి మనం ఇంకా జాయిన్ అవ్వలేదు కదా, అందుకోసం. సో టాప్అప్ చేసుకోండి. ఏంటి ఇక్కడ రండి, పర్చేజ్ గేమింగ్ లైసెన్స్ యూజింగ్ ద ఫాలోయింగ్ పేమెంట్ ఆప్షన్స్, బై సబ్స్క్రిప్షన్ ఫ్రమ్ అదర్స్ క్లిక్ హియర్. అంటే వేరే వాళ్ళ ఐడిని మనం చేయాలంటే ఇక్కడ నుంచి చేయొచ్చు, కానీ ప్రస్తుతానికి మనకి $20 వేరే వాళ్ళది కాదు, మనం ఎలా చేసుకోవడం. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే పర్చేజ్ యూజింగ్ సబ్స్క్రిప్షన్ వాలెట్, బై నౌ సబ్స్క్రిప్షన్ వాలెట్ ఓన్లీ విత్. మన దగ్గర టాప్అప్లో ఏమీ లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సబ్స్క్రిప్షన్ వాలెట్ ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు అనమాట అండి, బై నౌ సబ్స్క్రిప్షన్ వాలెట్ అని దీన్ని టచ్ చేసి కొత్తగా, ప్లస్ ఎవరైతే 2400 పైన సంపాదించారో వాళ్ళు బై నౌ సబ్స్క్రిప్షన్ టచ్ చేసి అప్పుడు సబ్స్క్రిప్షన్ వాలెట్లో ఇక్కడ $32 మీకు ఉండాలి. అప్పుడు దాని ద్వారా మీరు యాక్టివ్ అయిపోతారు. ఓకే ఫ్రెండ్స్, ఇది కొత్త వాళ్ళకి, ప్లస్ ఎవరైతే 2400 సంపాదించి ఎవరికైతే ఇక్కడ టాప్అప్లో కానీ టాప్అప్లో లేకపోయిన వాళ్ళకి అనమాట చెప్తున్నాను. టాప్అప్లో లేకపోతే ఆ విధంగా చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఆప్షన్ అయిపోయిందండి. రెండో ఆప్షన్కి వెళ్తే బై యూజింగ్ ఓఎస్ఎం ప్లస్ సబ్స్క్రిప్షన్ వాలెట్. ఓకే, ఇది ఎవరికంటే అండి, ఏ వ్యక్తులైతే ఆల్రెడీ వాళ్ళకి ఓఎస్ఎం వ్యాలెట్లో కొంత అమౌంట్ వచ్చి ఉంటుంది, అంటే ఈ వ్యాలెట్లో కొంత అమౌంట్ వచ్చింది ఓఎస్ఎం. ఎవరికి వస్తుంది, ఎవరికైతే బ్యాలెన్స్ ఉంటుందో మన దీంట్లో ఓస్మోస్ అనేటువంటి ఇండియన్ ప్లాన్లో వాళ్ళకు వస్తుంది ఇక్కడ. అంటే సపోజ్ మీకు 2400 దాటిపోయింది అనుకోండి, మీకు ఇక్కడ ఎంతో కొంత బ్యాలెన్స్ ఉంటుంది. ఈ బ్యాలెన్స్తో ఇక్కడ ఉంటుండగా మీరు ఏ విధంగా యాక్టివ్ అవ్వాలి అది కూడా చూపిస్తారు ఇది. సో మనకి ఇక్కడ ఏంటండి, రెండో ఆప్షన్కి వచ్చేసాం. రెండో ఆప్షన్లో ఏం చెప్పాడు, బై యూజింగ్ ఓఎస్ఎం ప్లస్ సబ్స్క్రిప్షన్ వ్యాలెట్, నాట్ ఓన్లీ 20% ఫ్రమ్ ఓఎస్ఎం వ్యాలెట్ అండ్ 80% ఫ్రమ్ ఏ సబ్స్క్రిప్షన్ వ్యాలెట్ రూల్ ఈజ్ అప్లికబుల్. అంటే దీని అర్థం ఏంటంటే మనకి ఇక్కడ మీది ఇక్కడ $100 నుండి ఎన్ని ఉన్నా సరే కూడా ఇక్కడ నుంచి ఓన్లీ వెళ్ళేది అక్కడ 20%, $6 మాత్రమే వెళ్తాయి. మీరు ఒక ఐడిని యాక్టివేట్ చేయడానికి ఎంత వెళ్తుందండి, ఓన్లీ $6 ఇక్కడ నుంచి ఖర్చు. దీనికి కాదండి, ఇది మళ్ళీ వేరేది. సో కేవలము నేను చెప్తున్నాను, ఈ టాప్అప్లో ఎవరికి లేదు, ప్లస్ ఇక్కడ కూడా ఎవరికి లేని వ్యక్తుల కోసం నేను చెప్తున్నాను. టాప్అప్లో కూడా ఎవరికి లేదండి, ప్లస్ టాప్అప్ లేని వ్యక్తులకి నేను చెప్తున్నాను. సబ్స్క్రిప్షన్లో మనం ఆల్రెడీ తీసుకుంటాం కొనుక్కునే వాళ్ళకి అనమాట ఇది. నెక్స్ట్ ఇంకా ముందుకెళ్తే, సో ఇది రెండోది అయిపోయింది. ఎవరిదని, బై యూజింగ్ ఓఎస్ఎం సబ్స్క్రిప్షన్ వాలెట్. ఇది ఎవరికి, ఇది ఎవరైతే 2400 దాటిపోయారో వాళ్ళకి కొంత ఓఎస్ఎం వ్యాలెట్లో వచ్చి ఉంటుంది. వాళ్ళకి అక్కడ నుంచి $6 ప్లస్ $26 మీరు కొనుక్కొని పెట్టుకుంటే 26 ప్లస్ 6 $32తో మీరు ఇక్కడ యాక్టివ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఐడి కోసం వచ్చిందండి, పర్చేజ్ యూజింగ్ టాప్అప్ అండ్ సబ్స్క్రిప్షన్ వ్యాలెట్ రూల్, మ్యాక్సిమం ఫండ్ ఫ్రమ్ టాప్అప్ వాలెట్ అండ్ బ్యాలెన్స్ ఫ్రమ్ సబ్స్క్రిప్షన్ వాలెట్, మ్యాక్సిమం ఫ్రమ్ టాప్అప్ వాలెట్ అండ్ బ్యాలెన్స్ ఫ్రమ్ ఏ సబ్స్క్రిప్షన్ వ్యాలెట్. ఇక్కడ ఏం జరిగిందంటే మ్యాక్సిమం ఫండ్ అంటే ఇక్కడ టాప్అప్ వ్యాలెట్లో ఎంత ఉందండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే $20 వచ్చింది. $20 ప్లస్ ఇక్కడ సబ్స్క్రిప్షన్ వ్యాలెట్లో ఇది ఈ ఇంకో $12 ఇక్కడ పెట్టుకుంటే 12 ప్లస్ 32, ఈ $32తో ఇది మనకి అయిపోతుంది. ఏదండి, యాక్టివేట్ అయిపోతుంది బై యూజింగ్ టాప్అప్ అండ్ సబ్స్క్రిప్షన్ వ్యాలెట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది అంటే వ్యాలెట్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మనకి 3 ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, ఓఎస్ఎంఓ వ్యాలెట్. ఈ ఓఎస్ఎంఓ వ్యాలెట్ ఏంటంటే ఏవైతే మనకి బ్యాలెన్స్లు ఉన్నాయో, ఏవైతే మనకి బ్యాలెన్స్ ప్లాట్ఫామ్లో ఉందో ఎవరైతే ఇస్తున్నారో దాన్ని ఇక్కడ మనం పెట్టుకోవాలి. అదేవిధంగా టాప్అప్ వ్యాలెట్ అనేది ఎవరైతే మన దగ్గర ఉన్నారో వాళ్ళకి
ఈ $20 అంటే $16 కొందరికి వస్తున్నాయి, కొందరికి 20. ఎవరైతే విత్డ్రాల్ పెట్టుకోవాలో వారికి $20 వస్తాయి. ఈ రెండు కూడా మీరు గమనించాల్సిన విషయం. ఓకే అండి. ఫస్ట్ ఇది ఓఎస్ఎంఓ వ్యాలెట్లోకి ఎవరికి వచ్చిందండి, ఎవరికైతే బ్యాలెన్స్ అని ఉందో వ్యాలెట్ బ్యాలెన్స్ ఇక్కడికి వచ్చి ఉంటుంది. అదేవిధంగా టాప్అప్ వ్యాలెట్లో ఎవరికైతే కొందరికి $16 వస్తున్నాయి, కొందరికి $20. $16 ఎవరికి వస్తున్నది, ఎవరైతే $2,400 వచ్చి వాళ్ళు కొద్దో గొప్ప విత్డ్రా కానీ లేదా ఏదో ఒకటి చేశారు అక్కడ నుంచి వ్యాలెట్ బ్యాలెన్స్ని ఒక పిన్ కానీ జనరేషన్గా దేనికో దానికి అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకి 16 వస్తుంది, చేయని వాళ్ళకి 20 వస్తుంది. సో సబ్స్క్రిప్షన్ వ్యాలెట్ అంటే మీరు డాలర్స్ కొని వేసుకోండి కానీ, లేదా మీ సీనియర్స్కి డబ్బులు ఇస్తే వాళ్ళు మీకు డాలర్స్ పంపిస్తే ఇక్కడికి వస్తుంది అనమాట ఇది. ఓకే, ఈ మూడు మీరు గమనించారు. ఈ మూడు తాలూకా యాక్టివేషన్ కూడా ఎలాగో మీరు చూపించాను ఆల్రెడీ. సబ్స్క్రిప్షన్ వ్యాలెట్ ఒక్కదానితో అయితే ఇది కేవలము ఎవరైతే కొత్త వాళ్ళకి జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. బై నౌ సబ్స్క్రిప్షన్ వ్యాలెట్ ఓన్లీ అంటే కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు $32 పెట్టి ఇందులో యాక్టివేట్ అయిపోవచ్చు. రెండోది ఎవరికంటే ఇది, ఎవరైతే ఆల్రెడీ ఓఎస్ఎంలో బ్యాలెన్స్ ఉందో, ఈ ఓఎస్ఎంలో ఎవరికైతే బ్యాలెన్స్ ఉందో వాళ్ళు ఇక్కడ ఓఎస్ఎంలో ఇక్కడ ఎంత ఉన్నా సరే ఇక్కడ కొంచెం $6 అదేవిధంగా ఇక్కడ నుంచి సబ్స్క్రిప్షన్ $26 వాళ్ళు కొనుక్కుంటే 26 + 6 $32 పెట్టి వాళ్ళు యాక్టివేట్ చేసుకోవచ్చు.